ప్రతి ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పేద పిల్లలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్లేగ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు మంచి వాతావరణం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకు విద్యాశాఖ పరిధిలో ఉన్న స్థలాలను గుర్తించాలని చెప్పారు. సరైన సౌకర్యాలు లేని పాఠశాలలను దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తరలించాలని అన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు నూతన స్కూల్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని తెలిపారు. అక్కడ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అన్ని వసతులతో విద్యను అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అందించేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, 2026 జూన్లో అకాడమిక్ ఇయర్ నుంచి అమలు జరిగేలా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.